అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఈ సంఘటనలో దగ్గరగా 100 మంది పైగా అయితే వాళ్ళకి విషమ ప్రమాదంలో మునిగిపోయారు. అసలు ఏం జరిగిందనేది ప్రతిదీ కూడా మీకు క్షుణ్ణంగా వివరిస్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఒడిశాలోని ఏదైతే పూరి జగన్నాథ స్వామి ఉన్నాడో, ఈ పూరి జగన్నాథ స్వామి యొక్క ఆలయం దగ్గర అయితే రథయాత్ర జరుగుతుంది. నిన్నంతా జరిగింది. నిన్న అక్కడ చాలా మంది ప్రజలైతే వెళ్లారు. ఇక్కడే అత్యంత ఘోరమైన ప్రమాదం జరిగింది. చాలా మంది ప్రజలు ఎటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ప్రధానంగా అయితే వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఆ అంశాలు గుర్తు పెట్టుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అది అసలు ఏంటి అనేది మీకు పిన్ టు పిన్ పాయింట్ వన్ ప్రతిదీ కూడా మీకు వివరిస్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఏదైతే మన ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి యొక్క గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గరికి అయితే భక్తులు వెళ్ళారు నిన్న. ఎందుకంటే నిన్న రథయాత్ర జరిగింది కాబట్టి ఆ రథయాత్రని అందరూ కూడా సందర్శించుకోవడానికి, ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు అంటే కొన్ని లక్షల్లో వెళ్ళారన్నమాట. దగ్గర 1,00,00,000 మంది దాకా అయితే ఉండరేమో కానీ కొన్ని లక్షల దాకా అయితే వెళ్ళారు. అంటే ఇసుక వేసినా కానీ రాలని పరిస్థితి. సో అటువంటప్పుడు భక్తులు కొన్ని విషయాలన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. అవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఉధృత వాతావరణం కదా. ఒక రకంగా చూసుకుంటే కనుక ఏదైతే రథం ఉంటుందో రథాన్ని లాగుతూ ఉంటారన్నమాట. రోప్స్ పెట్టి పెద్ద పెద్ద రోప్స్ కనీసం ఇంత లావు ఉంటుంది. రోప్ ఒకటి వచ్చి అటువంటి రోప్స్ కట్టి భక్తులందరూ కూడా లాగుతూ ఉంటారు. రథం కూడా చాలా పెద్ద రథం ఉంటుంది అన్నమాట. దాని చక్రాలు కూడా మీరు నాకు తెలిసినట్టుగైతే 6 అడుగులు వెత్తి 2 సార్లు పైకి నిలబడితే ఎంత 12 అడుగులు 11 అడుగులు చక్రం ఉంటుంది ఒకటే వచ్చి. అంటే మీరు చెయ్యి పైకెత్తి ఇలా అందుకున్నామని కానీ ఆ చక్రం మీకు అందదు. అంత పెద్ద చక్రాలు కూడా ఉంటాయి. ఎందుకంటే నేను చూశాను కాబట్టి, నేను కూడా వెళ్ళాను కాబట్టి అక్కడ ఆ ప్రాంతం అంతా చూశాను కాబట్టి నాకు తెలుసు. సో ఇటువంటి క్రమంలోని ప్రజలు ఏం చేయాలి? పూరి జగన్నాథ స్వామి కాదు, మీరు ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళా కానీ అక్కడ కొన్ని కీలకమైన పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎక్కడైతే ఉధృత వాతావరణం ఉంటుందో ఆ ఉధృత వాతావరణంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఒకరి మీద ఒకరు పడిపోయి తొక్కిసలాడుకుంటూ ఉంటారు కదా, అటువంటి సమయాన్ని మిస్‌బ్యాలెన్స్ అయ్యి ఎవరైనా కింద పడిపోతే గనక వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఆళ్ళు కింద పడిపోయారంటే ఇంకా ఎవరు కూడా అయ్యో పాపం లెగు అని చెప్పేసి ఎవరు అనరు. ఎందుకంటే అందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు దోసుకుంటూ ఉంటారు. రోపు లాగుతూ ఉంటారన్నమాట. అటువంటి పరిస్థితిలోని తొక్కుపోతారన్నమాట. సో ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకైతే ఏదైతే ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం ఉందో, ఈ రథం లాగినప్పుడు ఇలా లాగుతూ ఉంటారన్నమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతా ఉంటారు లాగినప్పుడు. అలా లాగినప్పుడు కాళ్ళు గట్ట మిస్‌బ్యాలెన్స్ అయ్యి కింద పడిపోతారు కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఈ విధంగా పడిపోయారన్నమాట. ఈ విధంగా పడిపోయి తీవ్రమైన అసతుకు గురయ్యారు. ఇలా తీవ్రమైన అసతుకు గురవడంతో దగ్గర 100 మంది పరిస్థితి అయితే విషమ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అందరూ కూడా. ఎవరిని అంబులెన్స్‌లు వచ్చాయి. అంబులెన్స్ వచ్చి వాళ్ళందరూ కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అయితే మనకు వచ్చిన సమాచారం బట్టి అయితే ఒక వ్యక్తి చనిపోయారని చెప్తూ ఉన్నారు. మనం దేవుణ్ణి మొక్కుకోవడానికి వెళ్ళినప్పుడు, ఆ దైవ భక్తితో మనం అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ జగన్నాథ స్వామి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలని చెప్పేసి అనుకోవడంలో తప్పులేదు. అతన్ని దర్శించుకోవడం కూడా తప్పులేదు. కానీ అక్కడ ఏ అయితే నియమాలు, పద్ధతులు ఉన్నాయో అయన్నీ కూడా పాటించాలి. ఏదైతే అక్కడ ఈ దేవస్థానం యొక్క మేనేజ్‌మెంట్ ఉంటదో, ఆ మేనేజ్‌మెంటు అంతేకాకుండా పోలీసులు ఉంటారు. ఆ పోలీసులందరూ కూడాను కొన్ని నియమాలన్నీ కూడాను మనకి చెబుతారన్నమాట. ఈ పద్ధతులన్నీ కూడా మీరు పాటించండి. లేని పక్షంలో ప్రమాదం, ఇటువంటి తొక్కిసలాట కూడా జరుగుతది అని చెప్పేసి 1కి 10 సార్లు చెప్తారు. దాన్ని భక్తులందరూ కూడా పెద్దగా కేర్ చేయరు చాలామంది. ఎందుకంటే దైవ భక్తులు మునిగిపోతారక్కడ. ఆ పాయింట్‌లో గుర్తు చేసుకోమని చెప్తున్నానన్నమాట నేను. ఏదైతే మీరు ఇలాగ ఉధృత వాతావరణం వెళ్ళినప్పుడు మీకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందవుద్ది. మీరు కొంతమంది బానే ఉంటారు కానీ, కొంచెం వయసు ఎక్కువైనోళ్ళు, అదేవిధంగా చిన్నపిల్ల గట్ట ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందవుద్ది. అందుకని ఉద్రిక వాతావరణం అని చెప్పేదాన్ని మీరు అక్కడ ఏర్పాటు చేయకూడదు. మీరు ఏదైతే ఈ బ్యారికేడ్లు కట్టి, అంతేకాకుండా పోలీసులు ఏదైతే చెబుతూ ఉంటారో ఆ పద్ధతి ప్రకారం మీరు వెళ్లారనుకోండి, ఎవరికి ఎటువంటి అపాయం రాదు. అదే కాకుండా ఊపిరి కూడా బాగా అందుతది. అందరూ కూడా అలసిపోరు కూడాను. చక్కగా ఏదైతే ప్రయాణం ఉంటుందో ప్రయాణం అంతా చక్కగా చేయొచ్చు మీరు. మొత్తం గుడంతా కూడా తిరగొచ్చు. ఆ దేవుణ్ణి మొక్కుకోవచ్చు మాట మీరు. అంతేకాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలి. అందరికంటే నేనే ముందు దర్శించేసుకోవాలి. ఆ రథాన్ని పట్టుకోవాలి. లేకపోతే ఆ రోప్‌ని పట్టుకోవాలి అని చెప్పేసి చాలా మంది ప్రయత్నాలు చేస్తారన్నమాట. ఇలా ప్రయత్నాలు చేసినప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా మందికి తెలీదేమో, రథయాత్ర జరిగినప్పుడు ఈ రథాన్ని లాగుతూ ఉంటారు కదా, ఈ రథాన్ని లాగినప్పుడు ఈ చక్రాలు ఏదైతే ఉన్నాయో చక్రాల పక్కనే ఒక్కొక్క మనుషులు ఉంటారన్నమాట. నాకు తెలిసిన మట్టుకైతే అదే ఇద్దరిద్దరు మనుషులు ఉంటారు చక్రాల పక్కన. ఎందుకుంటారంటే పెద్ద పెద్ద చెక్కలు పట్టుకొని రెడీగా ఉంటారన్నమాట. ఎందుకంటే ఆ రథం వెళ్తున్నప్పుడు అంత పెద్ద రథం కదా, ఒకేసారి ముందుకెళ్ళిపోతూ ఉంటది. ఎదర ప్రజలందరూ ఉంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉంటారు.
ఈ రోప్‌ని కూడా లాగుతా ఉంటారు. అటువంటప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వస్తదని చెప్పేసి ఇటు ఇద్దరు, అటు ఇద్దరు ఉంటారన్నమాట. ఒకేసారి చెక్క పెడేత్తారు కింద. ఆ రథం చక్రం ఏదైతే ఉందో ఆ రథం చక్రానికి చెక్క పెడతారన్నమాట. చెక్క పెట్టేటప్పటికి ఒకేసారి రథం ఇలా ఎక్కి ఒకేసారి ఆగిపోద్ది అలాగా. ఒకేసారి జంప్ ఎత్తదన్నమాట. సో, నేను ఎందుకంటే చూసాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏదైతే రథయాత్ర జరుగుద్దో రథయాత్ర దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలోని రథం కిందకెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటది. భక్తులందరూ కూడాను రథాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ, ఆ రథం ఏ విధంగా ఏ దిశలో వెళ్తుంది, ఎంత స్పీడ్‌లో వస్తుంది, మనం ఏ విధంగా తప్పించుకోవచ్చు అని చెప్పి ఆ దేవుడిని చూస్తూ, ఆ దేవుడిని దర్శించుకుంటూ, మన సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి. ఏదైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులన్నీ కూడా మనం పాటించాలి. ఇలా పాటించకపోతే గనక రథం కిందకెళ్ళిపోయే అవకాశం ఉంటది. ఇలా చాలా ఇన్సిడెంట్లు కూడా జరిగాయి. అక్కడ ఎవరైతే పండితులు ఉంటారో పండితులు కూడా చెబుతూ ఉంటారు. రథానికి మీరు దారివ్వండి. మీరు రథం ముందు రావద్దు ప్రమాదం అని చెప్పేసి ఒకటికి 10 సార్లు చెబుతూ ఉంటారు. అయినా గాని చాలా మంది వినరు. అలా వినకపోవడం వల్ల ఇప్పుడు ఏదైతే పూరి జగన్నాథ స్వామి ఈ ఆలయం దగ్గర రథయాత్రలోని ఇప్పుడు ఈ విషాదం అయితే నెలకొంది. 100 మంది దాకైతే తీవ్రమైన అస్వస్థతకు గురవడానికి ప్రధానమైన కారణం అంటే ఒకరి మీద ఒకరు పడిపోయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు తొక్కేసుకోవడం వల్ల తీవ్రమైన ఉద్రిక్త వాతావరణంలోని ఎవరికీ సరిగ్గా ఊపిరి అందలేదు. ఊపిరి అందకపోవడం వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు. మిగతా వాళ్ళందరూ కూడాను తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారన్నమాట. ఎప్పుడైతే మీకు ఊపిరి అందదో ఆటోమేటిక్‌గా అయితే మీకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తది. కళ్ళు తిరుగుతాయి. కింద పడిపోతారు. ఇంక మీకేం తెలీదుమాట. అటువంటి వాతావరణమే అక్కడ ఏర్పడిందన్నమాట. దానికి ప్రధానమైన కారణం ఏంటి? ఎవరైతే అక్కడ భక్తులెళ్లారో, ఎవరైతే అక్కడ ప్రజలు వెళ్లారో, ప్రజలే దీనికి ప్రధానమైన కారణం. వాళ్ళు సరైన పద్ధతులు పాటించకపోవడం వల్లే. ఆ గుడికి సంబంధించిన ఏదైతే నియమాలున్నాయో, ఆ నియమాలన్నీ కూడా పాటించకపోవడం వల్లే. అక్కడ ఎవరైతే పోలీసులున్నారో, ఒడిశా పోలీసు యొక్క మాటలు, ఒడిశా పోలీసు యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రూల్స్ అన్నీ కూడా పాటించకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. జరిగింది కూడా ఇప్పుడు అక్కడ. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ఇది పూరి జగన్నాథ స్వామి ఆలయమే కాకుండా ఇంకా ఏదైనా గాని, ఎక్కడైనా గాని ఇలాగా రథయాత్ర జరిగినప్పుడైనా గాని, లేకపోతే పుణ్యక్షేత్రాలకెళ్ళినప్పుడు మూకుమ్మడిగా వెళ్తా ఉంటారు. అటువంటప్పుడైనా గాని, లేకపోతే ఊర్లో జాతర గట్టా జరుగుతా ఉంటాయి. ఇటువంటప్పుడైనా గాని మీరు 100% మీరు సేఫ్టీ చూసుకోండి. దేవుడిని తలుసుకుంటా ఉండండి. అంతేకాకుండా దేవుడి దర్శనం చేసుకోండి. కాకపోతే మీ సేఫ్టీ చూసుకొని, ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని, అప్పుడు మీరు ముందుకెళ్తే గనక ఎటువంటి ప్రమాదం రాదు. అంటే ఎంతో కొంత ప్రమాదాన్ని మనం నిర్మూలించొచ్చుమాట. ఎంతో కొంత ప్రమాదాన్ని మనం నిర్మూలించొచ్చుమాట. లేని పక్షంలోని ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే మనం మన కళ్ళారా చూసాం. తిరుపతిలో కూడాను వైకుంఠ ఏకాదశి కోసమైతే వెళ్లి చాలామంది అక్కడ తొక్కిసలాటలో పాపం ప్రాణాలు పోయాయి. అంతేకాకుండా శ్రీకాకుళంలోని ఏదైతే కాశీ బొగ్గు ఉందో అక్కడ కూడాను ఇదే విధంగా చాలామంది ముందు నేను దర్శనం అని చెప్పేసి ఒకరి మీద ఒకళ్ళ ఎక్కుకుంటూ ముందుకెళ్ళిపోయేటప్పటికి వాళ్ళకి కూడా తొక్కిసలాట అయింది. అక్కడ కూడా చనిపోయారు చాలామంది. సో, ఈ విధంగా జరుగుతాయి. కాబట్టి నేను చెబుతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే పూరి జగన్నాథ స్వామి ఆలయంలోని జరిగిన విషాదం ఏదైతుందో ఒక రకంగాను ప్రజలందరూ కూడా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద ప్రమాదం జరగల. ఒక వ్యక్తి మాత్రం చనిపోయాడు కాబట్టి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే కొన్ని లక్షల్లో అక్కడ చాలా మంది భక్తులొచ్చారు. మరి అటువంటి ప్లేసుల్లోని 100% చాలా సేఫ్‌గా ఉండాలి. ఒకటికి 10 సార్లయితే ఆలోచించాలి. ఒక మనిషి కాబట్టే చనిపోయింది కాబట్టి కొద్దిగా ఎంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. లేని పక్షంలో ఇంకా పెద్దదైతే ఘటన అది ఎంత తీవ్రమైన విషాదానికి నెలకొల్పుతుందో ఒకసారి ఆలోచించండి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మరీ చెబుతా ఉన్నాను. ఎక్కడైతే మీరు గుళ్ళకి అంతేకాకుండా ఏదైనా ప్రదేశం ఉధృతంగా ఉన్న ప్రదేశానికెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా రాజకీయ మీటింగులకెళ్ళినప్పుడు మీటింగులు గట్టా అవుతూ ఉంటాయి కదా! రాజకీయ మీటింగులు. ఎక్కడ కూడా తొక్కిసలాట గట్టా జరుగుతూ ఉంటాయన్నమాట. అటువంటి సమయాన్ని 100% మీరు ఏదైతే ఈ పాయింట్స్ నేను చెప్పానో సేఫ్టీకి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఇలా మైండ్‌లో పెట్టుకోవడం వల్ల మీకే మంచిదిమాట. సో, చూసారు కదా! దీని మీద మీకేమనిపిస్తుంది? అసలు ఇటువంటి రథయాత్రలకెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాలకి ఇలాగ ఎక్కువ మందెళ్ళినప్పుడు, లేదా రాజకీయ పార్టీలు ఇలా మీటింగులు పెట్టినప్పుడు, అసలు ప్రజలు ఎటువంటి సేఫ్టీలు తీసుకోవాలి? అనే దాని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.